హరి మర్కటాయ నమః. హలో వ్యూవర్స్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ సుమా రాజులపాటి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సూపర్ హోమ్. ఈరోజు మన వీడియోలో మన వ్యూవర్స్ అందరికీ ఎంతో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్తో వచ్చేసాను. మరెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజుల్లో అందరి ప్రాబ్లం వచ్చేసి వెయిట్ లాస్ అండి. వెయిట్ లాస్ ఎలా అవ్వాలని చాలామంది చిట్కాలు ఫాలో అవుతూ ఉంటారు, కానీ త్వరగా వెయిట్ లాస్ అయితే అవ్వరు. నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా వెయిట్ లాస్ 1 మంత్లో మీరు చూస్తారు. రిజల్ట్ పక్కా ఉంటుంది. నేను చెప్పినట్లు చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి డైలీ మార్నింగ్ ఓట్స్ అండ్ నట్స్ అండ్ ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోండి. డైలీ 1 మంత్ ఫాలో అయిపోండి, చాలా బాగుంటుంది. కానీ ఇలా మిల్క్లో ఓట్స్ వేసుకున్నప్పుడు మనం షుగర్ వేయకుండా బ్రౌన్ షుగర్ కానీ లేకపోతే పటిక బెల్లం అని దొరుకుతుందండి. అది చిన్నపిల్లలకి ఎక్కువగా యూజ్ చేస్తాం. మా బాబుకి ఫస్ట్ నుంచి కూడా నేను పటిక బెల్లాన్ని యూజ్ చేస్తాను. ఇప్పటికీ తనకి మిల్క్లో పటిక బెల్లం వేస్తాను. బెల్లం అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. కాకపోతే పిల్లలు ఏది ఇష్టపడితే అది ఎక్కువ వేయండి. మా బాబుకి పటిక బెల్లం అలవాటు కాబట్టి ఇదే వేస్తున్నాను. నేను కూడా ఇదే వేసుకుంటాను. 2 స్పూన్స్ వేసుకోండి. ఇందులోకి మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే ఇంకా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలైనా తినొచ్చండి. పిల్లలకి ఏం వెయిట్ లాస్ ఉండదు. వాళ్ళకి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా తినేస్తారు కదా, కొంచెం ఏదో వాళ్ళకి ట్రై చేయండి. వాళ్ళు తింటే మట్టుకి వాళ్ళకు కూడా కొంచెం ఇచ్చేయండి, చాలా బాగుంటుంది. మా బాబు అడిగాడు కాబట్టి నేను ఇంకొక కప్లో వేశాను. తనకి కొంచెం వేసాను, నేను కొంచెం ఉంచుకున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. ఫ్రూట్స్ చాలా హెల్దీ కదండి, అందుకే ఇక్కడ నేను 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నాను. యాపిల్, గ్రేప్స్, పొమోగ్రనేట్. ముందుగా వీటిని వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఫ్రూట్స్ అనగానే చాలామంది ఓట్స్లో బనానా వేసి తీసుకుంటారు, కానీ బనానా అనేది వెయిట్ గెయిన్ అవుతుంది. పిల్లలకైతే ఓకే, కానీ పెద్దవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు బనానా తీసుకోకండి. యాపిల్ మట్టికి మస్ట్ అండ్ షుడ్ ఉండేలా చూసుకోండి. గ్రీన్ గ్రేప్స్ ప్లేస్లోకి మనకి బ్లాక్ గ్రేప్స్ అవైనా తీసుకోవచ్చు, సీడ్లెస్. నెక్స్ట్ పపాయ ఫ్రూట్ వచ్చేసి మిల్క్లో కాంబినేషన్ బాగోదండి. పపాయ అండ్ వాటర్ మిలాన్ అనేది నార్మల్గా తీసుకోవచ్చు, మిల్క్లో కలిపేసి తీసుకోకూడదు. పపాయ కూడా అంతే. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు పపాయ అండ్ బనానా తక్కువ తీసుకోండి, ఎక్కువగా తీసుకోకండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఫ్రూట్స్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారా అనుకుంటారు. ఖచ్చితంగా అవుతారండి. అందులో బనానా, పపాయ ఇంకా సపోటా, ఇవి 3 ఫ్రూట్స్ ఏంటంటే మనకి ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవడానికి ఉపయోగపడుతుంది. పిల్లలకి పెట్టండి, చాలా మంచిది. వాళ్ళకి హెవీ వెయిట్ గెయిన్ ఏమి అవ్వరు పిల్లలకి. వాళ్ళకి స్టామినా సరిపడంత వాళ్ళకి స్టామినా వస్తుంది ఈ ఫ్రూట్స్ వల్ల. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ డైట్ ప్లాన్ 1 వీక్ ఫాలో అవ్వండి, రిజల్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్ వీడియోలో మా ఫ్రెండ్స్ కోసం గులాబ్ జామ్ చేసుకొని తీసుకెళ్తున్నానని చెప్పాను కదా, అసలు ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను కదా, ఇప్పుడు చెప్తానండి. ఆ రోజు నేను మా ఫ్రెండ్స్ కోసం ఎంతో ప్రేమగా గులాబ్ జామ్ చాలా 2 ప్యాకెట్స్ చేసుకొని వెళ్ళానండి. 60 గులాబ్ జామ్స్ చేశానమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే నైట్ టైం ఎంత కష్టపడి చేశానో, ఎలా అయినా మా ఫ్రెండ్స్కి పెట్టాలి నెక్స్ట్ తెల్లారి అనేసి తీసుకొని వెళ్ళేసరికి ఆ రోజే అంటే ఫెస్టివల్కి 1 వీక్ ముందుగానే హాలిడేస్ ఇచ్చేసారండి. నాకు తెలీదు, నా ఫోన్ అదేంటో వీడియోస్ పెట్టాలి చేయాలనుకున్నప్పుడే ఏదో ఒక ప్రాబ్లం అని చెప్పాను కదా, అదేంటంటే వీడియో స్టార్ట్ చేద్దామని ఫ్రెండ్స్కి సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత ఫోన్ జస్ట్ అసలు చేతి నుండి జారి పడిపోయిందండి. అసలు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూసారు, అసలు ఎందుకు అలా పడిపోయింది, అలా అయిందని ఎవరికి అర్థం అవ్వలేదు. ఇంత చిన్న అంటే డిస్టెన్స్ కూడా లేదు, జస్ట్ చేతిలో నుంచి జారి పడిపోయింది. అయ్యో ఏంటి ఇలా అయిపోయింది అనుకున్నాము. తర్వాత ఫోన్ లేదనమాట. నాకు ముందు రోజే మెసేజ్ చేశారంట, కానీ నాకు ఫోన్ లేదు కదా, నాకు తెలియదు అనమాట. నేను ఇక ఫ్రెండ్స్ వస్తారు కదా, ఇంకా 1 వీక్ ఉంది కదా హాలిడేస్ ఇవ్వడానికి అనుకొని నేను తీసుకెళ్ళాను. కానీ 1 వీక్ ముందుగానే హాలిడేస్ అనౌన్స్ చేసేసారు. ఆ రోజు నుంచే హాలిడేస్ అంటే నేను తీసుకెళ్ళిన రోజు నుంచే. ఇక అక్కడ ఏం చేయాలో తెలియక అక్కడ ఉన్న వాళ్ళకి ఒక 4 మెంబర్స్ ఉంటే పెట్టేసేసి వచ్చేసాను అనమాట.
అసలు నెంబర్స్ కూడా లేవన్నమాట. ఫ్రెండ్స్ ఎవరి నెంబర్స్ కూడా నా దగ్గర లేవు. ఎందుకంటే అక్కడికి వస్తుంటారనమాట, న్యూ జాయినింగ్స్ అవుతూ ఉంటారు, పరిచయం అవుతుంటారు. నెంబర్స్ ఎవరిది తీసుకోలేదన్నమాట. కానీ ఒక ఇద్దరు ఉన్నాయి, కానీ ఫోన్ లేదు కదా, నేను ఫోన్ చేయడానికి కూడా లేదనమాట. సరేలే, ఇంకా అసలు నేను తీసుకొచ్చిన విషయం కూడా మా ఫ్రెండ్స్కి తెలియదు అనమాట. వాళ్ళ దగ్గర నా నెంబర్ లేదు, నా నెంబర్ వాళ్ళ దగ్గర లేదనమాట. ఇలా యూట్యూబ్లోనే వాళ్ళు చూడాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారా, నేనైతే మీకోసం గులాబ్ జామ్ తీసుకొచ్చాను, మీరే మిస్ అయ్యారు. కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేసుకొస్తాను నేను. ఇంకో విషయం ఏంటంటే, నెక్స్ట్ ఒక సర్ప్రైజ్ ఉందండి. ఏంటంటే, నెక్స్ట్ మన వీడియోలో నేను న్యూగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. అదేంటన్నది మీరే గెస్ట్ చేసి కామెంట్ చేయండి, ఏం బిజినెస్ స్టార్ట్ చేశానా అన్నది. కొంతమంది ఫ్రెండ్స్కి అయితే తెలుసు, వాళ్ళ ద్వారా మీకు ఏమైనా తెలిస్తే మట్టికి కామెంట్ చేయండి, లేదంటే మీరు గెస్ట్ చేసేనే కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారో ఆ బిజినెస్ ఏంటి, అసలు ఎందుకు ఇలా, అసలు నేను సడన్గా ఇందులోకి ఎందుకు దిగాను, అసలు ఏం జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అసలు అనుకోకుండా అసలు ఇది నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు, అసలు ఎందుకు ఇలా, ఇదంతా దైవ నిర్ణయమే అనుకుంటున్నాను. ఆ దేవుడు ఏదో నా దగ్గర నుంచి ఆశిస్తున్నాడు అనిపిస్తుంది. గ్రూప్స్కి జాయిన్ అయిపోయి మళ్ళీ బిజినెస్ ఏంటన్నది ఎవరికి అర్థం అవ్వట్లేదు. అసలు ఆల్మోస్ట్ అన్ని పనులు చకచకచక జరిగిపోయాయి. అసలు అనుకోలేదు, అసలు మేము ఎవరం కూడా ఇంత ఫాస్ట్గా అవుతుంది అనుకోలేదు. ఏదో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంత ఫాస్ట్గా ఇంత బాగా అసలు ఓపెనింగ్ కూడా అయిపోయిందండి ఆ బిజినెస్ అన్నది. నేను వీడియో పెడతాను, అసలు ఏంటన్నది మీరైతే కామెంట్ చేయండి, గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అసలు ఎంతమంది ఫాలో అవుతున్నారు, మన సబ్స్క్రైబ్ చేసుకుని ఎంతమంది ఫాలో అవుతున్నారు అన్నది కూడా ఈ కామెంట్స్ ద్వారా నాకు తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే మంచి కంటెంట్తోనే ఉందండి నా దగ్గర, కానీ ఎందుకనో వీడియోస్ పెట్టాలంటే అస్సలు ఫోన్ ప్రాబ్లమో లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసి ఆగిపోతుంది. కానీ ఈసారి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయని నెక్స్ట్ వీడియోస్లో, ఎందుకంటే నేను పెట్టిన బిజినెస్ కూడా అలాంటిదే, మంచి కంటెంట్ ఉంటుందన్నమాట. నాకు తెలిసి హైదరాబాద్లో ఈ బిజినెస్ అనేది అంత ఈజీ కాదు, కానీ అసలు సరే చూద్దాం, దిగాక కానీ తెలిసిద్ది అంటారు కదా, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఫస్ట్ ఏం అనిపించలేదు, దిగేశాను, ఏముంది చేసేయచ్చులే అనిపించింది, కానీ ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. కానీ మంచి రిజల్ట్ మట్టికి నేను మంచి రిజల్ట్ ఇస్తాను. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, హైదరాబాద్ సిటీలో ఇక్కడ అసలు నేను పెట్టిన బిజినెస్ అనేది అసలు ఎలా చెప్పాలి మీకు. సరే, ముందైతే మీరు కామెంట్ చేయండి బిజినెస్ ఏంటన్నది, తర్వాత నెక్స్ట్ వీడియోలో మంచిగా మాట్లాడుకుందాం మనం. నా వీడియోస్ మీకు నచ్చితే మట్టికి లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, మర్చిపోకండి. సరేనా? ఎందుకు చెప్తున్నానంటే, ఇంతగానో మంచి మంచి కంటెంట్తో ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇక్కడ చూసారా, వీడియోలో సాంబార్ చూపిస్తున్నాను. ఇవన్నీ వీడియోస్ ఎప్పుడు అసలు ఫోన్ ఫిల్ అయిపోయిందండి, అసలు మెమరీ మొత్తం ఇప్పుడు డిలీట్ చేసేయాలి, నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేయాలి. వీడియోస్ చూపిస్తూ మ్యాటర్ చెప్తుంటాను, ఎందుకంటే ఆ రోజు మా బాబు బర్త్డే అండి. సాంబార్ చేసేసుకొని నీట్గా అంతా క్లీన్ చేసేసుకొని షాపింగ్కి వెళ్ళిపోయాను. తనకి ఫస్ట్ బర్త్డే అనమాట. ఇప్పుడు మా బాబుకి 8 years. నేను చెప్తున్నాను కదా, 10 years నుంచి వీడియోస్ చేద్దామని చేయలేకపోతున్నాను అన్నదానికి దీనికి ఇదేనండి ఈ వీడియోని. ఎందుకంటే మా బాబు అప్పుడు 1 year బాబు అనమాట. ఆ రోజు షాప్కి వెళ్ళాము కార్ తీసుకుందామని, కానీ ఆ కారు 18,000 చెప్పారండి, కానీ తీసుకోలేదు. ఎందుకంటే నా దగ్గర 10,000 బడ్జెట్ అనుకుని వెళ్ళాను, అక్కడికి వెళ్ళాక 18,000 అన్నారు. డిసప్పాయింటెడ్గా చూసేసి తను కొంచెం సేపు ఆడుకున్నాడు అనమాట ఆ టాయ్తో. తర్వాత డిసప్పాయింటెడ్గా వచ్చేసాము. ఓకే అండి, బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.